Hello friends, welcome to my channel. Araku, one of the best visiting place in winter. బట్ సమ్మర్లో విజిట్ చేయొచ్చా అది తెలియాలంటే ఈ వీడియో కంప్లీట్గా చూడాల్సిందే. లాస్ట్ వీడియోలో విజయవాడ టు వైజాగ్ ఎలా ట్రావెల్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు వచ్చేసి వైజాగ్ టు అరకు ఎలా ట్రావెల్ చేయాలో చూద్దాం. వైజాగ్ రీచ్ అయిపోయి ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:35. రైల్వే స్టేషన్లోనే మనకు వెయిటింగ్ హాల్స్ ఉంటాయి, అక్కడ మనం ఫ్రెష్ అవ్వచ్చు. నెక్స్ట్ అరకు ట్రైన్ వచ్చి 6:45 ఉంది. ఈలోపు మనం ఈ వెయిటింగ్ హాల్లో రెడీ అవ్వచ్చు. ఇక్కడ మనం అరకుకు వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ నేమ్ వచ్చేసి కిరణ్ ప్యాసింజర్. ఇది ఎవ్రీడే వైజాగ్లో 6:45 ఉంటుంది. దీనికి జనరల్ ఉంటే, స్లీపర్ ఉంటే 3 కూడా ఉంటాయి. సమ్మర్లో అరకు ట్రావెల్ చేయొచ్చు అండి. వింటర్తో పోలిస్తే ఒక 20% అనేది మీకు వ్యూస్ అనేవి తక్కువ ఉంటుంది. బట్ సమ్మర్లో అయితే నేను చెప్తాను ట్రావెల్ చేయొచ్చండి. అరకు ట్రావెల్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేయండి. మీరు చాలా అనేది ఎంజాయ్ చేస్తారు. వైజాగ్ టు అరకు మీరు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి 58 టర్నల్స్ అండ్ 84 బ్రిడ్జెస్ అనేవి వస్తాయి. ఈ ట్రైన్ జర్నీలో మీరు మస్ట్ అండ్ షుడ్గా ఈ టర్నల్స్ అండ్ బ్రిడ్జెస్ యొక్క వ్యూస్ పాయింట్ని మంచిగా ఎంజాయ్ చేస్తారు. డోంట్ స్కిప్ ద ట్రైన్ జర్నీ వైజాగ్ టు అరకు. బ్రిడ్జెస్ యొక్క వ్యూ పాయింట్స్ మీరు ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ అరకు వరకు ట్రావెల్ చేయాల్సిందే. మేమైతే ఈ ట్రావెల్ బ్లాగ్ అనేది బొర్రా కేవ్స్ నుంచి స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసాము. సో మేము వచ్చేసి బొర్రా స్టేషన్లో దిగాము. బొర్రా స్టేషన్ నుంచి వచ్చేసి అక్కడ బొర్రా కేవ్స్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఏం చేసాము అనేది మా ఫుల్ బ్లాగ్ అనేది మీరు చూడాల్సిందే. ఇగో బొర్రా కేవ్ స్టేషన్లో దిగేసాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 10:30 అవుతుంది. ఫాలో మై ఛానల్ ఫర్ నెక్స్ట్ అప్డేట్స్.